టీచర్ అటెండెన్స్కి సంబంధించి ఈహాజర్ యాప్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా లేదు కాబట్టి మనం మాన్యువల్గా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ఐరిష్ లేదంటే తంబ్ డివైజెస్లో ఈ యాప్ని మనం మాన్యువల్గా పంపించి మనం ఈ యాప్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా ఈ ఈహాజర్ సంబంధించి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్లో ఈ ఈహాజర్ యాప్ సంబంధించి లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ చేయడం జరిగింది. అంటే మనకు ప్రస్తుతం అయితే ప్లే స్టోర్లో లేదు కాబట్టి ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఐరిష్ లేదంటే తంబు డివైజ్లో మీకు బ్రౌజర్ ఉంటుంది, ఏదో ఒక బ్రౌజర్ ఉంటుంది, క్రోమ్ బ్రౌజర్ కానీ లేదంటే ఒక బిల్ట్-ఇన్ బ్రౌజర్ కూడా ఉంటుంది. ముందుగా ఆ బిల్ట్-ఇన్ బ్రౌజర్ కానీ లేదంటే ఆ క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి google.com ఓపెన్ చేయండి. నెక్స్ట్ గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన అమరావతి టీచర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అప్పుడు మనకి స్టార్టింగ్లోనే ఈహాజర్ లేటెస్ట్ యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ లింక్లో మనకి లేటెస్ట్ వెర్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకు ఉంటుంది ఏపీ ఈహాజర్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. ఇది మొత్తం మనం ఐరిష్ డివైజెస్లో ఉన్న బ్రౌజర్లోనే ఓపెన్ చేస్తే ఐరిష్ డివైస్లోనే ఈ యాప్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మనం బ్లూటూత్ ద్వారా లేదంటే వేరే మార్గాల ద్వారా పంపించాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ విధంగా మీ యొక్క ఐరిష్ లేదంటే తంబ డివైజెస్లో ఉన్న బిల్ట్-ఇన్ బ్రౌజర్ లేదంటే క్రోమ్ బ్రౌజర్లో ఈ విధంగా అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేసేసి ఈ లింక్ను ఓపెన్ చేసేసి మీరు ఈ యాప్ని మీ యొక్క ఐరిష్ డివైజెస్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. అంటే ముందుగా ఏం చేయాలంటే పాత యాప్ ఉంటుంది కదా, ఆ పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకొని ఈ కొత్త యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మన ఐరిష్ లేదంటే తంబ్ డివైజెస్లో ఈ యాప్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ప్లే స్టోర్లో ఈ యాప్ని అవైలబుల్గా ఉంచుతారు. అప్పుడు మనం డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ప్లే స్టోర్లో లేదు కాబట్టి ఈ విధంగా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ యొక్క మొబైల్లోనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ యాప్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే షేర్ అని వస్తుంది. ఆ షేర్లో షేర్ యాజ్ బ్లూటూత్ అని ఉంటుంది. మీరు ఐరిష్ డివైజెస్లో బ్లూటూత్ని ఆన్ చేయండి. బ్లూటూత్ ద్వారా మీరు ఈ యాప్ని ఐరిష్ డివైజ్లోకి షేర్ చేయవచ్చు. ఈ విధంగా బ్లూటూత్ ద్వారా అయినా సరే మనం ఐరిష్ డివైజెస్ లేదంటే తంబ్ డివైజ్లోకి ఈ కొత్త యాప్ని మనం షేర్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.